హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం కర్కాటక రాశి క్యాన్సర్, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అయితే మనం చూద్దాము. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ స్ప్రెడ్లో ఏమేమి కార్డ్స్ మనం తీస్తున్నామో అవి నేను చెప్తాను. సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద, అండ్ వాళ్ళు ఇలా ఉండడానికి రీజన్ ఏంటి? ఇలా బిహేవ్ జేయడానికి రీజన్ ఏంటి? వాళ్ళు మీ నుంచి ఏం హైడ్ జేస్తున్నారు? అండ్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తారు? ఈ కనెక్షన్ నుంచి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళకేం కావాలి? అండ్ వాళ్ళకి బ్లాకేజెస్ ఏంటి? మీ ఇద్దరి మధ్య బ్లాకేజ్ ఏంటి? వాళ్ళనేం స్టాప్ జేస్తుంది? ఇంకా వాళ్ళు కాంటాక్ట్ అవుతారా లేదా? ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారా? మీకు అప్రోచ్ అవుతారా లేదా చూద్దాము. లేకపోతే మీరు ఆల్రెడీ కాంటాక్ట్ ఉంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ముందులా లేకుండా ఇప్పుడు ఎలా ఉండబోతారో అది గూడా చూద్దాము. అండ్ పొటెన్షియల్ ఔట్‌కమ్ గూడా చూద్దాం. అండ్ వీడియో ఎండ్‌లో అయితే అడ్వైస్ అయితే ఇస్తాను. మీ వీడియో ఎండ్ వరకైతే చూడండి. సో మనం స్టార్ట్ చేద్దాము. సో నేను షఫిల్ జేసేసాను. సో షఫిల్ జేసేసాక మనం చూద్దాము. ఏంటి కార్డ్స్ ఏం జెప్తాయో అవన్నీ మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే 9 ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, ద సన్, ద హీరోఫెంట్ అండ్ పొటెన్షియల్ ఔట్‌కమ్ ఏంటి అంటే ద డెవిల్. సో ఈ రీడింగ్‌లో వచ్చిన ఎనర్జీ చూస్తే మీ పర్సన్ హార్ట్‌లో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ అదే టైంలో ఎమోషనల్ వాల్స్ ఉన్నాయి. మేబీ పాస్ట్ హర్ట్ వల్ల లేకపోతే మీ సిట్యుయేషన్‌లో ఏదైనా హర్ట్ అయ్యుంటే కొన్ని ఎమోషనల్ వాల్స్ అయితే పెట్టుకున్నారనమాట. ఇక్కడ కంప్లీట్‌గా మూవ్ ఆన్ అయిన ఎనర్జీ అయితే కాదు. బట్ యాక్చువల్లీ ఎలా అంటే వాళ్ళు ఎమోషనల్లీ అలర్ట్‌గా ఉన్నారనమాట. సో కొన్నిసార్లు ఎలా అంటే మనం ఎవరినైనా డీప్‌గా కేర్ చేస్తాం గదా! కానీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ వల్ల మనం ఓపెన్ అప్ అవ్వం అంత ఈజీగా. సో అలాంటి ఎనర్జీ అయితే నాకు అయితే కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాము. వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మీ నుంచి వాళ్ళు ఏం హైడ్ జేస్తున్నారు? ఎందుకిలా బిహేవ్ జేస్తున్నారు? ఫ్యూచర్‌లో అప్రోచ్ అవుతారా లేదా? అనేది మనం చూద్దాము. అండ్ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ ఇంట్యూషన్‌కి ఏదైతే రెసొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. మిగతాదంతా వదిలేసేసేయండి. సో ఇప్పుడు ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే 9 ఆఫ్ వాండ్స్. సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అంటే గార్డెడ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషనల్ వాల్స్ అన్నమాట. సో ప్రెజెంట్ మూమెంట్‌లో ఈ పర్సన్ ఫీలింగ్స్ వీక్‌గా ఏం లేవు. బట్ ఎలా అంటే ప్రొటెక్ట్ జేసుకుంటున్నారనమాట వాళ్ళ ఫీలింగ్స్. ఓకేనా? సో 9 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అంటే ఎమోషనల్ వాల్స్ అన్నమాట. ఫియర్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్. మళ్ళీ హర్ట్ అవ్వొద్దు అనే ఒక ఫీలింగ్ అన్నమాట. వాళ్ళ హార్ట్ చాలా టైర్డ్‌గా ఉంది. కాషియస్ అటాచ్‌మెంట్ అన్నమాట. సో అవి కనిపిస్తాయి ఈ కార్డ్‌లో. సో ఎగ్జాంపుల్ మీ గురించి ఆలోచిస్తారు. కానీ కంప్లీట్‌గా ఓపెన్ అవ్వరు. సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ లైఫ్‌లో కొన్ని ఎమోషనల్ డిసప్పాయింట్‌మెంట్స్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారనమాట. కాబట్టి మళ్ళీ హర్ట్ అవ్వొద్దు అని అలాంటి భయం వాళ్ళకి ఎక్కువగా ఉంటుందనమాట స్ట్రాంగ్‌గా. సో నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే వాళ్ళు ఏం హైడ్ చేస్తున్నారు మీ దగ్గర అంటే ఏస్ ఆఫ్ సోర్డ్స్. సో హిడెన్ ట్రూత్ అండ్ క్లియర్ రియలైజేషన్. సో వాళ్ళు మీ నుంచి హైడ్ చేస్తున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసిందనమాట. సో ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలో ట్రూత్, రియలైజేషన్, మెంటల్ క్లారిటీ, హానెస్ట్ థాట్స్ అయితే ఉంటాయి. సో బయట చూడ్డానికి కామ్‌గా బిహేవ్ చేస్తున్నా గూడా ఇన్‌సైడ్ లోపల అయితే ఈ కనెక్షన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది అయితే వాళ్ళు క్లియర్‌గా రియలైజ్ అయ్యారు. సో మీ వాల్యూ వాళ్ళకి అర్థమవుతుంది. మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో మీరు మాట్లాడకుండా కొంచెం కట్ జేసి ఉంటే మీ యాబ్సెన్స్ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఇస్తుందన్నమాట. సో హానెస్ట్‌గా మాట్లాడాలి అని ఫీల్ అవుతారు వాళ్ళు. సో కానీ ఆ ట్రూత్‌ని కంప్లీట్‌గా రివీల్ అవ్వడానికి గూడా కొంచెం వాళ్ళు భయపడతారు. సో వాళ్ళకి ఆ భయం వల్ల వాళ్ళు మొత్తం ఏం మాట్లాడలేకపోతారనమాట. సో నెక్స్ట్ థర్డ్ కార్డ్ ఏంటి అంటే వాళ్ళు ఇలా బిహేవ్ జేయడానికి రీజన్ వాళ్ళకేంటి అంటే ప్రాక్టికల్ అండ్ కంట్రోల్డ్ బిహేవియర్ ఉంది వాళ్ళకి.
సో, ప్రాక్టికల్ మైండ్‌సెట్ అనమాట. సో, కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మనకి స్టెబిలిటీ, కంట్రోల్, రెస్పాన్సిబిలిటీస్, సీరియస్ థింకింగ్ అనిపిస్తాయి. సో, ఈ పర్సన్ ఇంపల్సివ్‌గా ఏం యాక్ట్ చెయ్యరు. బట్ ఏంటి అంటే వాళ్ళ ఎమోషన్స్ కన్నా ప్రాక్టికాలిటీని వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సిట్యుయేషన్ సెక్యూర్‌గా ఉందా? లేదా? అని ఒకటి అనలైజ్ జేస్తుంటారు. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తారనమాట. కాబట్టి ఫీలింగ్స్ ఉన్నా కూడా యాక్షన్స్ స్లోగా ఉంటాయి వాళ్ళకి మేబీ రెస్పాన్సిబిలిటీస్ పెరగొచ్చు. లేకపోతే వాళ్ళ మైండ్ చెప్పకుండా వాళ్ళు కంట్రోల్డ్‌గా ఉండొచ్చు. వాళ్ళకి స్టెబిలిటీ కోసం సెక్యూర్‌గా లైక్ ఉండడం కోసం లాంగ్ టర్మ్ కోసం వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్‌ని కొంచెం బ్యాక్ బెట్టేసి ప్రాక్టికల్‌గా వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే 10 ఆఫ్ పెంటికల్స్. సో, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తారంటే మిమ్మల్ని ఒక లాంగ్ టర్మ్ పార్ట్నర్‌గా వాళ్ళు థింక్ జేస్తారనమాట. మీరు టెంపరరీ పర్సన్‌లా అయితే కనిపిచ్చరు. యూజ్ అండ్ త్రో చేసుకొని ఆహ్, అవసరాలు తీరాక వదిలేయడం అలాంటివి లాగా ఏం కనిపిచ్చరనమాట వాళ్ళకి. చాలా ఎలా అంటే ఒక ఫ్యూచర్ పర్సన్, కమిట్మెంట్ ఇచ్చే పర్సన్, ఫ్యామిలీ ఎనర్జీ ఇస్తారు. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఇస్తారు. సో, ఈ పర్సన్‌తో స్టెబుల్‌గా ఫ్యూచర్ ఉంది అని వాళ్ళు లైక్ ఆలోచిస్తారనమాట. వాళ్ళు నమ్ముతారు. సో, మిమ్మల్ని చూస్తే వాళ్ళకి ట్రస్ట్ వర్తీగా ఫీల్ అవుతారు. మీ ప్రెజెన్స్ వాళ్ళకి చాలా కంఫర్టబుల్‌నిస్తుంది. లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌ని ఇమాజిన్ చేసుకుంటారు. మీరు వాళ్ళకి క్యాజువల్ అట్రాక్షన్ అయితే ఇవ్వరనమాట. సో, వాళ్ళు మిమ్మల్ని ఒక వైఫ్ మెటీరియల్ ఆర్ హస్బాండ్ మెటీరియల్‌లా అయితే చూస్తారు. సో, 9 ఆఫ్ పెంటికల్స్ అంటే అది. అండ్ వాళ్ళు చాలా మిమ్మల్ని నమ్ముతారనమాట. మీతో లైఫ్ బిల్డ్ చేసుకోవచ్చు. మీతో లైక్ స్టెబిలిటీ ఉంటుంది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే అనే థాట్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఈ పర్సన్‌తో స్టెబుల్‌గా ఉంటే లైక్ నా లైఫ్ చాలా బావుంటుంది అనే థాట్స్ వాళ్ళకి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. లాంగ్ టర్మ్ అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ మీకు చెప్పట్లేదు. ఓపెన్ అప్ అవ్వట్లేదు. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే పేజ్ ఆఫ్ వాండ్స్. సో, వాళ్ళకి ఈ కనెక్షన్ నుంచి ఏం కావాలి అంటే ఒక కమ్యూనికేషన్ గావాలి. ఒక ఎక్సైట్‌మెంట్ గావాలి అన్నమాట. వాళ్ళకి ఈ కనెక్షన్ నుంచి మళ్ళీ స్పార్క్ కోరుకుంటున్నారు. సో, పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో క్యూరియాసిటీ ఉంటుంది. తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఉంటుంది. మీరేం చేస్తున్నారు? మీరు అసలు ఆహ్, ఎక్కడున్నారు? ఏంటి? తిన్నారా? లేదా? అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్ చేయాలి, మాట్లాడాలి మీతో అనే ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. కొత్త బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారనమాట. మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవ్వాలి అనే ఫీల్ ఫన్ కన్వర్జేషన్స్ మీరు ముందు మాట్లాడుకున్న ఫన్ కన్వర్జేషన్స్ వాళ్ళు మిస్ అవుతున్నారు. అండ్ కనెక్షన్‌ని లైట్‌గా రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. కానీ సేమ్ టైమ్‌లో ఫుల్ మెచ్యూరిటీ గూడా లేదనమాట. కొంచెం డెవలప్ అవ్వాలి ఇంకా. కొంచెం డెవలప్ అవుతే వాళ్ళు మళ్ళీ కమ్యూనికేట్ స్టార్ట్ చేస్తారు. సో, వాళ్ళకి కొంచెం ఫుల్ మెచ్యూరిటీ ఇంకా రాలేదు. సో, దానికి వాళ్ళు కొంచెం వెయిట్ జేస్తున్నారనమాట. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే వాళ్ళ లైక్ బ్లాకేజ్ ఏంటి అంటే ద సన్ అన్నమాట. సో, ఫియర్ ఆఫ్ కంప్లీట్‌గా ఓపెన్ అవ్వలేకపోతున్నారన్నమాట. సో, ఇక్కడ స్టాపింగ్ ఎనర్జీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ద సన్ కార్డ్ యూజువల్లీ పాజిటివ్‌గా ఉంటుందన్నమాట. కానీ బ్లాకేజ్ పొజిషన్‌లో వచ్చినప్పుడు కంప్లీట్ ఎమోషన్స్‌ని ఓపెన్ చేయడానికి కొంచెం భయపడుతున్నారన్నమాట. రియల్ ఫీలింగ్స్ రివీల్ చేస్తే ఎలా ఉంటుంది? మీరెలా ఫీల్ అవుతారు? అనే ఒక భయం. ఇంకా టూ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ గూడా వాళ్ళు ట్రస్ట్ జేయలేకపోతున్నారనమాట. ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా ఉంటుంది? ఇంత పర్ఫెక్ట్‌గా ఉండొద్దు గదా! అనేది ఒక ఓవర్ థింకింగ్ అనమాట. సో, కొంతమందికి ఎలా అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఎలా అంటే హ్యాపీనెస్‌ని గూడా కొంచెం భయపడతారు. ఎస్పెషల్లీ ఎలా అంటే హర్ట్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే గూడా కొంచెం భయపడతారనమాట. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే ద హీరోఫెంట్. సో, వాళ్ళు కాంటాక్ట్ అవుతారా? మంచిగా మాట్లాడతారా? అప్రోచ్ అవుతారా? అంటే యెస్. సీరియస్ కాంటాక్ట్ ఉంటుంది. అండ్ స్టెబుల్ అప్రోచ్ ఉంటుంది. ఫ్యూచర్ యాక్షన్స్ జూస్తే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, హీరోఫెంట్ కార్డ్ క్యాజువల్ కమ్యూనికేషన్ అయితే కాదు. సీరియస్ అప్రోచ్ ఉంటుంది. మెచ్యూర్ కన్వర్జేషన్ ఉంటుంది. కమిట్మెంట్ థాట్స్ ఉంటాయి. సో, వాళ్ళు మళ్ళీ అప్రోచ్ చేస్తే గ్రౌండెడ్‌గా రావచ్చు. ప్రాపర్ కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు. క్లారిటీని ఇవ్వచ్చు. రిలేషన్‌షిప్‌ని మెచ్యూర్‌గా హ్యాండిల్ జేయడానికి ట్రై చేయొచ్చనమాట. సో, ఇక్కడ రాండమ్ ఎనర్జీ అయితే కాదు. వాళ్ళకి ఒక క్లారిటీ అనేదొస్తుంది. వాళ్ళు సీరియస్‌గా అప్రోచ్ చేస్తారనమాట మీకు. సో, వెయిట్ చేయాలి కొంచెం పేషెన్సీతో. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే లాస్ట్ కార్డ్ పొటెన్షియల్ ఔట్‌కమ్. సో, ద డెవిల్.
సో, ద డెవిల్ అంటే ఇంటెన్స్ అటాచ్‌మెంట్ ఉంటుంది. ఆర్ అన్‌హెల్తీ ప్యాటర్న్స్. ఎలా అంటే చాలా ఇంటెన్స్‌గా ఉందనమాట. ద డెవిల్ ఎనర్జీ అంటే ఆల్‌వేస్ బ్యాడ్ అని కాదు. బట్ స్ట్రాంగ్ అటాచ్‌మెంట్ ఉంటుందనమాట. అబ్సెషన్ ఉంటుంది. మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, మీరు బ్యూటిఫుల్‌గా కనిపించొచ్చు వాళ్ళకి. సో, ఆ అబ్సెషన్ ఉంటుందనమాట మీ మీద. లైక్ మీకన్నా అవ్వచ్చు, ఆ పర్సన్ కన్నా అవ్వచ్చు. లైక్ ఇద్దరికీ ఉండొచ్చు. సో, ఎమోషనల్ డిపెండెన్సీ. ఎమోషనల్‌గా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం, టాక్సిక్ సైకిల్స్ ఉండడం. సో, ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకరిని ఒకరు వదులుకోలేకపోతారు. కాన్స్టాంట్ థింకింగ్, రిపీటెడ్‌గా థింక్ చేస్తూ ఉంటారు. ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా అవుతుంది. కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే రిలేషన్‌షిప్ డ్రైన్ అవుతుందన్నమాట. కాబట్టి అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ అడ్వైస్ ఏంటి అంటే, సో, డోంట్ లూజ్ యువర్‌సెల్ఫ్ ఇన్ ద కనెక్షన్. సో, కార్డ్స్ ఇచ్చిన బిగ్గెస్ట్ అడ్వైస్ ఇదే. సో, వాళ్ళ ఫీలింగ్స్ డీప్‌గా ఉన్నాయని మీరు అన్‌హెల్తీ ప్యాటర్న్స్‌ని, టాక్సిక్ ప్యాటర్న్స్‌ని అవి ఇగ్నోర్ చేయొద్దు. మీకు లోపల అనిపిస్తది గదా! ఇట్లా ఓకే. ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు అన్నప్పుడు మీరు టాలరేట్ చేయడం ఆపేసేయండి. ఆపేసారనుకోండి మీరు పీస్‌గా ఉంటారు. ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో వచ్చి మీరు సప్రెస్ చేసుకుంటే మీ థాట్స్‌ని మీకెలా అంటే ఇంకా ఈ టాక్సిక్ ప్యాటర్న్స్‌ని మీరింకా రిపీట్ చేస్తూనే ఉంటారు. ఈ సైకిల్‌లోనే ఉంటారు. సో, ఎమోషనల్ అటాచ్‌మెంట్‌లో మీ సెల్ఫ్ వర్త్‌ని లూజ్ అవ్వద్దు. క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. అట్రాక్షన్ స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా రెడ్ ఫ్లాగ్స్‌ని ఇగ్నోర్ చేయొద్దు. హెల్తీ రిలేషన్‌షిప్ అంటే పీస్ అండ్ హానెస్టీ, ఇంకా ఎమోషనల్ సేఫ్టీ అయితే ఉంటుంది. భయం, ఇంకా అబ్సెషన్ మాత్రమే గాదు. సో, ఈ కనెక్షన్‌లో స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఫ్యూచర్ పొటెన్షియల్ ఉంది. కానీ సేమ్ టైమ్‌లో ఎమోషనల్ ఇంటెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, ఫైనల్‌గా ఈ రిలేషన్‌షిప్ హెల్తీగా ఉంటుందా? లేదా? ఎమోషనల్లీ డ్రైనింగ్‌గా మారుతుందా? అనేది మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి మెచ్యూరిటీ మీద అయితే డిపెండ్ అవుతుంది. మీకు లోపల ఏదైతే అనిపిస్తుందో దాన్నయితే నమ్మండి. మీకు లోపల అనిపిచ్చింది గూడా దాన్ని ఇగ్నోర్ జేసేసి మీరు మాట్లాడితే ఈ పర్సన్‌తో నాకు బావుంది గదా! మంచిగుంది గదా! వాళ్ళు టాక్సిక్ ప్యాటర్న్స్ రిపీట్ జేషినా గూడా మీరు ఆ ఫీలింగ్స్ అన్నీ సప్రెస్ జేసుకొని, ఆ ఫీలింగ్స్ అన్నీ దాచేసుకొని మీరు బయట మంచిగా ఉంటే మీరే స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇదే ప్యాటర్న్‌ని మీరు రిపీట్ జేయాల్సొస్తుంది. మీ లోపల ఇంట్యూయిషన్ అయితే ట్రస్ట్ చేయండి. రియాలిటీని గూడా క్లియర్‌గా జూడండి. ఓకేనా? అండ్ రైట్ పర్సన్ మీ లైఫ్‌లో కన్‌ఫ్యూజన్ గాకుండా క్లారిటీ అండ్ ఎమోషనల్ సెక్యూరిటీనయితే తీసుకొస్తారు. And thank you so much. If this reading is resonated to you, please do like, share and support to my channel. If not, please leave the story behind because this is not your story. And me next reading lo kaluddam.